నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమిలి నియోజకవర్గంలో గ్రామ సర్పంచ్లకు ఘనంగా ఆత్మీయ సత్కారం. పదవి లేకున్నా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చిన చిన్న శ్రీను సిరమ్మ. విజయనగరంలో 33 kV విద్యుత్ లైన్ ప్రారంభం. అంతరాయం లేని విద్యుత్ సరఫరాయే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే అదితి. పార్వతీపురంలోని పోలీసుల ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ. ప్రాణరక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరన్న ఐజీ గోపీనాథ్ జట్టి. సర్పంచ్ పదవిలో లేకున్నా ప్రజాసేవలో ముందుకు సాగాలని, సర్పంచ్ పదవీ కాలం పూర్తయిన ఆ హోదాను మాత్రం విడిచిపెట్టకుండా ప్రజలకు చేరువగా ఉండాలని భీమిలి వైసీపీ సమన్వయకర్త చిన్న శ్రీను, యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆనందపురంలో 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల గ్రామ సర్పంచులకు ఆత్మీయ సత్కారం ఘనంగా జరిగింది. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి సర్పంచ్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ వైసీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచ్ల సేవలను గుర్తిస్తూ వారిని సత్కరించుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కోర్టు వివాదాలను క్లియర్ చేసి సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారని గుర్తు చేశారు. అయితే కరోనా మహమ్మారితో లాక్డౌన్ వల్ల 2 ఏళ్లు ఎన్నికలు వాయిదా పడటంతో 5 ఏళ్ల పదవీ కాలంలో 3 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లు మంచి సుపరిపాలన అందించారని అభినందించారు. అయితే గడిచిన 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల సర్పంచ్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. దీంతో గ్రామాల్లో అనేక సమస్యలు తాండవించిన ఘటనలు చూసామన్నారు. అది కూటమి ప్రభుత్వం తీరుకు అద్దం పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పక్షపాత ధోరణి చూపించిందని దుయ్యబట్టారు. అనంతరం సిరమ్మ మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగనన్న ముఖ్యమంత్రిగా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ సర్పంచ్లకు గౌరవం తీసుకువచ్చారని గుర్తు చేశారు. అందుకే సర్పంచ్లుగా 5 ఏళ్లు పదవీకాలం ముగించనున్న వారంతా గ్రామాల్లో అదే ప్రాబల్యంను కొనసాగించాలని కోరారు. అందరం కలిసికట్టుగా శ్రమించి జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందామన్నారు. అందరికీ అనునిత్యం అందుబాటులో ఉండే చిన్న శ్రీనును ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిగా మన మధ్యన నిలబెట్టుకుందామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేమిలా తిరగగలుగుతున్నాం, ఒక గ్రామానికి వెళ్ళగలుగుతున్నాం అంటే దానికి ఏకైక కారణం మన సర్పంచులే. మన సర్పంచులు మన గ్రామానికే ముఖ్యులు. ఈరోజు ఏ గడపలో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. ఆ సర్పంచ్ చేయలేని పక్షాన ఎమ్మెల్యే దాకా వెళ్తుంది, కానీ ఫస్ట్ సర్పంచే. ఈరోజు గత 5 సంవత్సరాలు మనం పరిపాలిస్తున్నప్పుడు సర్పంచుల చేతుల మీదుగా ఎన్నో మంచి కార్యక్రమాలు అయ్యాయి. సచివాలయాలు కానివ్వండి, లేదంటే నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, మనం ఈ 5 సంవత్సరాల్లో గ్రామాల రూపురేఖలు మార్చాం మన సర్పంచుల వల్ల. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇందాక మన పెద్దవాళ్ళందరూ చెప్పారు, మీ అందరు రాజకీయ అనుభవాలంతా నా వయసు కూడా లేదు, నేను మీకు సలహాలు చెప్పినంత పెద్ద మనిషిని కాదు, కానీ నేను ఒకటే మాట చెప్పగలను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ మీరు సర్పంచులుగా పోటీ చేస్తారో, పదవి పేరు ఏమైనా కానివ్వండి, ఖచ్చితంగా చిన్న శ్రీను గారు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని నేను హామీ ఇస్తున్నాను. డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా మీ పట్టుని, గ్రామంలో ఉన్న ఈ పట్టుని అలానే కొనసాగిస్తూ ఉండాలి. సర్పంచ్ పదవి విరామం అయి ఉండొచ్చు, కానీ మీరు ఇంకా రాజకీయ నాయకులే, మీరు ఇంకా వైసీపీ కుటుంబ సభ్యులే. మనం రాష్ట్రంలో ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అన్న వర్షన్ని మనం చూస్తున్నామో, అలాంటి ఒక కార్యక్రమానికి నిదర్శనమే ఈ కార్యక్రమం. చిన్న శ్రీను గారు రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయితే ఎంత ముఖ్యంగా మన నాయకుల్ని చూసుకుంటారో, ఎంత బలంగా మనసులో పెట్టి చూసుకుంటారో అన్నదానికి నిదర్శనమే ఈ కార్యక్రమం. ఆల్రెడీ మన వాళ్ళంతా చెప్పారు, ఇలా ఎప్పుడు సర్పంచులకి గౌరవాలు ఇవ్వడాలు ఇలాంటివి ఎప్పుడు చూడలేదని. ఇది నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను. రేపన్న రోజు
మీకు కష్టమనే కాదు, మీ సుఖంలో కూడా ఖచ్చితంగా మా కుటుంబం భాగస్వాములుగా ఉంటాము. రేపన్న రోజు ఏవైనా కానివ్వండి, మీరు ఒక ఫోన్ చేయండి, ఖచ్చితంగా మీ ముందు మేము నించుంటాం. భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, భీమిలి, పద్మనాభ మండలాల గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వారందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తరపున ఎన్నికై పార్టీ సింబల్స్ లేకపోయినప్పటికీ కూడా పార్టీ తాలూకా బలంతో మనందరి తరపున మీ తరపున పనిచేసిన మన పార్టీ సంబంధించి గ్రామాల్లో ఉన్న నాయకులందరి తాలూకా ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచులుగా మీరు ఎన్నికై మీ 5 సంవత్సరాల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి సత్కరించుకోవాలి అని ఒక కార్యక్రమాన్ని పెద్దలందరం కూడా అనుకొని మండల పెద్దలందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. 5 సంవత్సరాల పదవీ కాలంలో అనేక ఒడిదుడుకులు, ముఖ్యంగా జీవీఎంసీ కార్పొరేషన్కి వద్దాం. జీవీఎంసీ కార్పొరేషన్లో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు జీవీఎంసీని మేయర్గా గెలుచుకున్నాం. కార్పొరేటర్గా ముఖ్యంగా భీమిలి నుంచి 4 కార్పొరేటర్లు గెలిపించుకున్నాం. తదనుగుణంగా జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ మార్పుల్లో ఒక 2 కార్పొరేటర్లు మన నుంచి దూరం అయినప్పటికీ కూడా రాజకీయాల్లో పదవులు జగన్మోహన్ నాయకత్వంలో గెలుచుకున్నాం. మనకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఆశ చూపించినా అధికారం ఉంది, మీకు అనేక రకాలైన సహాయ సహకారాలు చేస్తామని, ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొంటాం, ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటాం. కానీ మీ ఆశలకు కానీ ప్రలోభాలకు కానీ లొంగమని చెప్పి పెద్ద ఎత్తున నిలబడిన మన 1వ వార్డు రామనాయుడు గారికి కానీ, 4వ వార్డు మన కొండబాబు గారు కానీ, ప్రత్యేకంగా మనందరం కరతాల ధ్వనులతో వారికి ఎప్పుడూ కూడా వారు మనకు స్ఫూర్తి. కొన్ని న్యాయస్థానం వల్ల కొన్ని ఇబ్బందులు రావడం వల్ల మరి ఆ రోజు సర్పంచులు 3 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే అధికార పక్షంలో ఉన్నారు, 2 సంవత్సరాలు విపక్షంలో ఉన్నాం మనం. ఇక మేమైతే జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ సగభాగం మాత్రం 2.5 సంవత్సరాల కాలం మాత్రమే అధికార పక్షంలో ఉన్నాం, 2.5 సంవత్సరాలు విపక్షంలోనే మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు తెలుసు ఈ 2.5 సంవత్సరాల్లో మీకు ఎక్కడా కూడా అధికారులకు సహకరించలేదు, లేదు ఈ ప్రభుత్వం మీకు ఎక్కడా కూడా గ్రామాల్లో ఎక్కడా కూడా నిధులు ఇచ్చే పరిస్థితులు తీసుకురాలేదు. ఎక్కడా కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఎక్కడా కూడా ప్రజల పక్షాన కానీ, సర్పంచుల పక్షాన కానీ, గ్రామాల పక్షాన కానీ నిలబడలే. అయినప్పటికీ కూడా అధికారం కోల్పోయామనే భావన లేకుండా మీ మండల పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో, లేదు మీ ఎంపీపీల నేతృత్వంలో, మీ జడ్పీటీసీల నేతృత్వంలో ఎక్కడా కూడా 1-6 మంది ఎవరో గ్రామాల్లో కొంత జారినప్పటికి కూడా ధైర్యంగా నిలబడి ఇవాళ భీమిలి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఓటమి చెందినప్పటికి కూడా, భీమిలి నియోజకవర్గంలో అత్యధిక ఓటమి చెందినప్పటికి కూడా ఎక్కడ నిరాశ నిస్పృహ చెందకుండా మేమున్నాము. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము సర్పంచులుగా ఉంటాము. అధికారం మాకు శాశ్వతం కాదు, అధికారం ముఖ్యం కాదు. మా గ్రామాలు అవసరమైతే మా సొంత నిధులతో మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని నిలబడిన మా వైఎస్ఆర్ పార్టీ సర్పంచులందరికీ కూడా ఈరోజు పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని అందరినీ సత్కరించుకోవడం మాకు గర్వకారణం. 5 సంవత్సరాలు మీరు కష్టకాలంలో మీరు గ్రామాల్లో మీకు అధికారులు సహకరించకపోయినా, లేదు ఇవాళ అధికార పార్టీ మీకు సహకరించకపోయినా మీ అందరూ కూడా ముందుకెళ్ళారు. ఎందుకంటే గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ఏ పెద్ద వచ్చినా, లేదు గ్రామంలో తగు వచ్చినా, లేదు గ్రామంలో అధికారులు వచ్చినా, లేదు అధికారులకు మంచినీళ్ళు ఇవ్వాలన్నా, అధికారులని ఒక ఆతిథ్యం ఇవ్వాలంటే మొట్టమొదటిగా ముందుకు వచ్చేది ఆ గ్రామ సర్పంచ్ అనే విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాం. మీ అందరూ కూడా 73, 74 ఏవైతే ఆనాడు తీసుకున్నారో ఆ సెక్షన్స్, ఆర్టికల్స్ దాని ప్రకారం తీసుకుంటే మీ అందరికీ కూడా దక్కవలసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీకు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ ప్రభుత్వాలు అలా చేయలే. ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వాలన్నీ కూడా సర్పంచులను పక్కన పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదు గ్రామాల్లో నిధులు వచ్చినప్పటికి కూడా వారు ప్రత్యేకించి కాంట్రాక్టులు పెట్టుకొని పనులు చేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా గ్రామ సర్పంచుల ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కుని ఈ ప్రభుత్వం చేయలేదు. ఏది ఏమైనప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ చివరిగా కోరుతా ఉన్నాను ఒకటే, 5 సంవత్సరాలు మీ పదవీ కాలం పూర్తి చేశారు. మరలా ఎన్నికలు ఏ ప్రభుత్వం ఎప్పుడు పెడతాదో తెలీదు. ఈ ప్రభుత్వం ఎన్నికలు పెట్టినంత వరకు కూడా మీరు మీ గ్రామాల్లో ఎప్పుడైతే ఎలాగైతే ఈ రోజు వరకు ఉన్నారో మరలా ఎన్నికలు పెట్టి మరలా మీ ఎన్నికలకు మళ్ళీ అభ్యర్థి నిలబడేంత వరకు
అంతవరకు మీరు సర్పంచులుగా మీ తీరుగా బాధ్యతను ఎక్కడా కూడా విడనాడొద్దని చెప్పి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీకు మీ సహకారానికి సంబంధించి మీ ప్రతి సహకారాన్ని మీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, లేదు మీ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరూ కూడా మీకు సహాయ సహకారాలు ఇస్తారు. మరలా 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు కూడా, రాబోయే కాలంలో ఇప్పుడున్న సర్పంచులు అందరూ కూడా మళ్ళీ మీరు ప్రజల పక్షాన్ని వెళ్ళి మళ్ళీ ప్రజల మన్నన పొంది మరలా మీరు సర్పంచ్కి ఎన్ని కావాలని చెప్పి మరలా మళ్ళీ మీరు గ్రామ సర్పంచ్గా మీ తాలూకు ఆలోచనలతో, లేదు ఒక సర్పంచ్గా కాదు, మీకేమైనా ఇంకా ఇతరత్ర మీ మనసులో ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలన్నీ కూడా నెరవేరాలని మళ్ళీ ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై సెంటర్ లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు దాటే క్రమంలో ఒక యువకుడు ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. అయితే ఆ స్తంభానికి ఉన్న స్విచ్ బోర్డుకు రక్షణ కవచం లేకపోవడంతో అందులో నుంచి విద్యుత్ ప్రవహించి ఆ యువకుడికి బలమైన షాక్ తగిలింది. విద్యుత్ ఘాతానికి గురైన ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బాధిత యువకుడిని గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఆకుల ఏడుకొండలుగా గుర్తించారు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సింగనబంద గ్రామంలో శ్రీ పైడితల్లి అమ్మవారి గ్రామదేవత పండుగ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవత పండుగలు మన తెలుగు సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు నిలువుటద్దాలని కొనియాడారు. ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాల ద్వారా గ్రామాల్లో భక్తిభావంతో పాటు ప్రజల మధ్య ఐక్యత మరియు సోదరభావం పెంపొందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎంపీపీ వాసురాజు, మండల పార్టీ అధ్యక్షులు గాడు శ్రీంతో పాటు పలువురు ముఖ్య నాయకులు, వైసీపీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మజ్జి శ్రీనివాసరావు గారిని ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అర్ధానపాలెం గ్రామ సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఒక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాఠశాల ఆవరణలోని కల్వర్టు లోపల నుంచి కాళ్ళు బయటకు కనిపిస్తుండటాన్ని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత 3 రోజులుగా కనిపించకుండా పోయిన బలిఘట్టం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్గా మృతుడిని అతని భార్య అలీమా గుర్తించింది. మస్తాన్ రోజువారీ కూలీ పనులు చేస్తూ శారదా కంపెనీలో పెయింటర్గా కూడా పనిచేసేవాడని ఆమె తెలిపారు. 3 రోజుల క్రితం పనికి వెళ్లిన భర్త ఇలా మదుములో శవమై కనిపించడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తనకు 3 ఆడపిల్లలని, ఇప్పుడు కుటుంబం ఎలా గడవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మస్తాన్ మృతిపై అతని సోదరి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్,
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో మంగళవారం పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు పాల్గొని ప్రసంగిస్తూ దేశానికి సైనికుడు, రైతు ఎంత ముఖ్యమో సమాజ ఆరోగ్య రక్షణలో పారిశుద్ధ్య కార్మికుడు కూడా అంతే కీలకమని స్పష్టం చేశారు. సఫాయి కార్మికులకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని, వారి త్యాగాలను సమాజం ఎన్నటికీ మరువకూడదని గుర్తు చేశారు. దేశంలోని ఏ ఆలయంలోనైనా ఉత్సవాలు ఘనంగా జరగాలన్నా, రేపు 2027లో రాబోయే గోదావరి పుష్కరాలు విజయవంతం కావాలన్నా పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఎంతో అవసరమని వివరించారు. ఇంతటి మహోన్నత సేవ చేస్తున్న కార్మికులు నేడు అరకొర జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర పారిశుద్ధ్య కార్మిక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సఫాయి కార్మికులకి ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలు ఏంటో, వారి హక్కులు ఏంటో అన్నది మన కార్మికులు చాలామంది తెలియదు. మా సంఘం ద్వారా వాళ్ళకి ఆ విషయాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా చెప్పేసింది ఏంటంటే, మీ మీడియా సోదరులు కూడా మా పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలండి. ఎందుకంటే ఈ దేశంలో ఒక సైనికుడు, ఒక రైతు ఎంత ముఖ్యమో ఈ దేశానికి పారిశుద్ధ్య కార్మికుడు అనేవాడు కూడా అంతే ముఖ్యమండి. ఎందుకంటే ఒక్కరోజు ఈ పారిశుద్ధ్య కార్మికుడు బద్దకిస్తే దేశం మొత్తం అనారోగ్యాలు పాలవుతుంది. ఇటువంటి పారిశుద్ధ్య కార్మికుడు కరోనా టైంలో అందరూ ఇంట్లో కూర్చొని బయటకు రాని కరోనా టైంలో తన ప్రాణాలను పణంగా పెట్టి, చనిపోయిన శవాల దగ్గర నుంచి శ్మశానాలు చేర్చే వరకు కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి కరోనా టైంలో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడేనండి. ఈ పారిశుద్ధ్య కార్మికులు అనేవాళ్ళు ఇంత కష్టపడుతూ కూడా వాళ్ళకి అరాకొరా జీతాలతో సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా సంఘం తరపున అనేకంగా విధాలుగా వాళ్ళతో పోరాటాలు చేసి 1-2 సదుపాయాలు మేము సాధించడం జరిగింది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మేము 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. ఈ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ సదుపాయాలు, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక పారిశుద్ధ్య కార్మిక రాష్ట్ర కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము వాళ్ళకి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కూడా వాళ్ళు పాజిటివ్గానే స్పందించారు. ఇంత శ్రమించే ఈ పారిశుద్ధ్య కార్మికులకు కూడా మీరు ప్రత్యేకమైన సదుపాయాలు, అలాగే సబ్సిడీలు అందించి ఇల్లు లేని కార్మికులకు ఇల్లులు, అలాగే అనేకమైన సదుపాయాలు అందించాల్సిందిగా గతంలో మేము ఎన్నోసార్లు కోరాం. కొన్ని సలహాలు కూడా మనం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దాంట్లో అర్హతమైన వాటిని పరిశీలించి మరి పారిశుద్ధ్య కార్మికులకి మీరు మేలు చేకూర్చాలని సభాముఖంగా నేను తెలియజేస్తూ, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మంగళవారం ఉదయం కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉదయం కొమ్మరిగుంట పంచాయతీ పరిధిలోని కందివలస గ్రామానికి చేరుకున్న ఆమె అక్కడ సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం అక్కడి నుండి కొత్త కంబవలస గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ 14 లక్షల రూపాయల నిధులతో పూర్తి చేసిన సీసీ రహదారులను కూడా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు స్థానికులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ వీటి అగ్రహారం విద్యుత్ సబ్స్టేషన్ నుండి దాసన్నపేట వెళ్లే 33 kV హైవోల్టేజ్ విద్యుత్ లైన్ను స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మంగళవారం ప్రారంభించారు. సబ్స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె స్విచ్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ
రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో విద్యుత్ సరఫరాలో అనేక సాంకేతిక సమస్యలు ఉండేవని, వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ సమస్యలన్నిటినీ గుర్తించి దశల వారీగా శాశ్వత పరిష్కారాలను చూపుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన మరియు అంతరాయం లేని విద్యుత్తును అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం వచ్చాక ఎలక్ట్రిసిటీ మీద దృష్టి పెట్టి నేను అసెంబ్లీలో మాట్లాడి అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన గొట్టిపాటి రవి గారు మినిస్టర్గా అందరు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఈ విజయనగరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఒకటి సాల్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే ఈరోజు మనకి ఒక హై టెన్షన్ లైన్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ మనం వీటి అగ్రహారం నుంచి దాసన్పేట వరకు ఒక ఫీడర్తో పాటు 1 crore అమౌంట్తో మనం చేయటం జరుగుతూ ఉంది. అలాగే మనం చూసుకుంటే మనం వచ్చినప్పటి నుంచి మనం ఇక్కడ సోనియా నగర్లో సబ్స్టేషన్ అనేది మనం ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంత్ నగర్లో సబ్స్టేషన్ ఒకటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఈ 2 సబ్స్టేషన్స్ కలిపితే మనకి 10 కోట్లు వర్క్ అనేది 2 కూడా జరిగినాయి. అలాగే మనం చూసుకుంటే మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సబ్స్టేషన్స్ అంటే సబ్స్టేషన్ని అప్గ్రేడ్ చేయటం 3 సబ్స్టేషన్స్ని మనం అప్గ్రేడ్ చేసాం. ఊడా, తోటపాలెం, బుచ్చెన కోనేరు. లాస్ట్ టైం మనం బుచ్చెన కోనేరులో కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఆ టైంలో మనం 3 సబ్స్టేషన్స్ కూడా అప్గ్రేడ్ చేసాం. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి న్యూ 11 kV ఫీడర్స్ 8 సోనియానగర్, తోటపాలెం, అయ్యన్పేట, ఫోర్ట్ ఇండోర్ ఎస్ఎస్, పూల్బాగ్, దాసన్పేట. ఆ ఎక్స్పెండిచర్ 2.4 crores. అలాగే 33 kV ఫీడర్ ఇంటర్లింకింగ్ లైన్ 8 kilometers కుమిలి నుంచి విజయనగరం వరకు 1.20 crores. అలాగే న్యూ ట్రాన్స్ఫార్మర్స్ మనం కొత్త ట్రాన్స్ఫార్మర్స్ అనేది విజయనగరంలో 100 మనం శాంక్షన్ తెచ్చుకొని మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. దాని అమౌంట్ 5 crores 40 lakhs. అలాగే కొత్త ట్రాన్స్ఫార్మర్స్ మనం ఇంకా అప్లై చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ 33 ట్రాన్స్ఫార్మర్లు మనం మళ్ళీ అప్లై చేసాం. అయితే ఈ విధంగా మన విజయనగరంలో ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీలో అన్ని విధాలుగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. మెయిన్గా మనకి వేణుగోపాల్పురం సబ్స్టేషన్ శాంక్షన్ అయి టెండర్ అలాట్ అయి వచ్చింది. త్వరలోనే దానికి కూడా మనం శంకుస్థాపన అనేది మనం చేయబోతున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎక్కడ లేని విధంగా విజయనగరంలో అయితే నిజంగా వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారని తెలియజేస్తూ సెలవు. శనివారం విశాఖపట్నం జిల్లా గాజువాకలో చోటు చేసుకున్న ఘోర హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. తన ప్రియురాలు మౌనికను అతి క్రూరంగా 3 ముక్కలుగా నరికి చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన నిందితుడు నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్రను గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి నిందితుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి ఏప్రిల్ 10వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు. మరోవైపు మౌనిక మృతదేహానికి ఈరోజు విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సిబ్బంది సమక్షంలో అత్యంత జాగ్రత్తగా పంచనామా ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ దారుణ ఘటనతో మౌనిక కుటుంబంలో పెను విషాదం నెలకొంది. మౌనిక తండ్రి వేణుగోపాల్ ఇప్పటికే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును కలిసి తన కుమార్తెను పొట్టన పెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని మరియు తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చాలా దారుణమైన మర్డరు మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది.
2024లో ఇతనికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పటికి కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్నీ కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని అతను బ్యాగ్లో పెట్టుకొని అడివారం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో పేవ్స్ తగలబెట్టాడు. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మర్డర్ కేసుతో పాటుగా 201 IPC అంటారండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతూ ఉన్నాం. ఇతనికి ఏదో ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులను తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మరి పోస్ట్ మార్టం నిమిత్తం KGHకి పంపించడం జరిగింది. విజయనగరంలోని సిమ్స్ మెమోరియల్ చర్చి కార్యాలయంలో మంగళవారం క్రైస్తవ మత ప్రతినిధుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ప్రతినిధి RS జాన్ మాట్లాడుతూ భారతదేశంలో అన్య మతాలు అనేవి లేవని, మన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు సమానమైన గుర్తింపు మరియు గౌరవం ఉందని స్పష్టం చేశారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో క్రైస్తవ నాయకత్వ పాత్రను వివరిస్తూ ప్రత్యేకంగా ఒక సెమినార్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. క్రైస్తవ ప్రజలలో దేశం పట్ల బాధ్యతను పెంపొందించడం మరియు రాజ్యాంగ విలువలను గుర్తు చేయడం ఈ సెమినార్ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన వివరించారు. దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలని, మన దేశ సంస్కృతిలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకులు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఇతర ప్రతినిధులు మరియు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత విజయనగరం జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్గా నామకరణం చేయబడి రిజిస్ట్రేషన్ చేయబడి ఇప్పటికీ 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థ చాలా మరి సామాజిక సేవల్లో మరి గుర్తింపు పొందుతూ ముందుకుంటుంది. ప్రాముఖ్యంగా ఈ సందర్భంగా ఈరోజు పెట్టిన సెమినార్లో క్రైస్తవ లీడర్షిప్ యొక్క పాత్ర మారుచున్న సమాజంలో మారని దేవుని కలిగిన క్రైస్తవులు ఎటువంటి పాత్ర నిర్వహించవలసిన బాధ్యత ఉంది అన్న దాని మీద రెవరెండ్ డాక్టర్ LK మృత్యుంజయ గారు ప్రత్యేకమైన సెమినార్ కండక్ట్ చేశారు. అందుని బట్టి వారికి వందనాలు. విన్న చాలామంది దీవించబడ్డారు. పిల్లరా ప్రాముఖ్యంగా మరి డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తాలూకా ఆధ్వర్యంలో గత కాలంలో విజయనగరం పట్టణంలో 2.5 ఎకరాలు ఒక బరియల్ గ్రౌండ్కి మరి సంపాదించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా క్రైస్తవ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. ఈ బరియల్ గ్రౌండ్ తాలూకా బాధ్యత ప్రభుత్వానికి. క్రైస్తవులు ప్రత్యేకంగా మరి ఈస్టర్ నాడు బరియల్ గ్రౌండ్లోనే వారి తాలూకా ఆరాధన నిర్వహిస్తారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అది చేయడానికి మేము ముందుగా వెళ్తున్నామని తెలియజేస్తూ
విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో ఒక రైతు సాగు చేస్తున్న వినూత్న పద్ధతి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా పంట పొలాలపై పక్షులు, అడవి పందులు దాడి చేయకుండా ఉండేందుకు పాతకాలంలో డప్పులు కొట్టడం లేదా తాటాకు టపాసులు కాల్చడం వంటివి చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా శ్రీనివాసరావు అనే రైతు టెక్నాలజీని అందిపుచ్చుకొని తన 2 ఎకరాల జొన్న పంటను కాపాడుకుంటున్నారు. శ్రీనివాసరావు తన పొలంలో ఛార్జింగ్ మైకులను ఏర్పాటు చేసి వాటికి మెమరీ కార్డులను అనుసంధానించారు. ఈ మెమరీ కార్డుల్లో కుక్కల అరుపులు, పోలీస్ సైరన్ శబ్దాలు మరియు ఏనుగుల ఘేంకరింపులను రికార్డు చేశారు. మైకుల ద్వారా వచ్చే ఈ భయంకరమైన శబ్దాలను విన్న పక్షులు, జంతువులు పొలం దరిదాపుల్లోకి రావడానికి భయపడుతున్నాయి. దీనివల్ల పంట నష్టం కలగకుండా ఉండటమే కాకుండా రైతుకు శ్రమ మరియు సమయం కూడా ఆదా అవుతున్నాయి. శ్రీనివాసరావు పాటిస్తున్న ఈ వినూత్న డిజిటల్ కాపలా పద్ధతిని చూసి ఆ గ్రామంలోని మరికొందరు రైతులు కూడా ఇదే బాట పడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందుతూ పంట దిగుబడిని పెంచుకుంటున్నారు. సాంకేతికతను వ్యవసాయానికి జోడిస్తే అద్భుతాలు చేయొచ్చని పొగిరి గ్రామ రైతులు నిరూపిస్తున్నారు. నేను 2 ఎకరాల్లో జొన్నసేన వేసానండి. పక్షుల వల్ల, అడవి పందుల వల్ల ఇబ్బంది వస్తుందండి. ఇంతలాగా ఇదైతే మాతోటి రైతులలో మైక్ సెట్ కొని పెడితే ఇబ్బంది ఉండదని అన్నారండి. మైక్ సెట్ కొనేసి పెట్టామండి. ఇంతవరకు ఇబ్బంది లేకుండా అలాగే ఇది అవుతుందండి. ఇదండి మా బాధ. మైక్ సెట్ పెట్టిన కానించి కూడా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పక్షులు కూడా మా పంట మీదకి దాడి చేయడానికి రాలేదండి. మాకు ఇబ్బంది లేకుండా ఉందండి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. 2025 నూతన నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల ఆవరణలో వాణిజ్యపరమైన ప్రచారాలు మరియు ప్రైవేట్ ప్రకటనలు పూర్తిగా నిషేధించబడ్డాయి. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా రాజాంలోని ప్రభుత్వ పాఠశాల మరియు ఆసుపత్రి ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థల ప్రచార బోర్డులు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. కేవలం బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా వీటికి ప్రభుత్వ విద్యుత్తును వినియోగిస్తుండడంపై స్థానికులు మరియు సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సొత్తును ప్రైవేట్ వ్యక్తుల ప్రచారానికి ఎలా వాడుతారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల, ఆసుపత్రి ప్రధాన ద్వారాలకు ఇప్పటికే స్పష్టమైన పెయింటింగ్ బోర్డులు ఉన్నప్పటికీ అదనంగా ప్రైవేట్ ప్రకటనలకు చోటివ్వడం వెనుక అధికారుల ఆంతర్యం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలను తొంగలో తొక్కి విద్యుత్ వినియోగిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడంలో ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ ప్రచార బోర్డులను తొలగించాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో P4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. నియోజకవర్గ ప్రత్యేక అధికారి దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ప్రతి గ్రామంలోని నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే ఈ P4 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సోషల్ వర్కర్లు సమన్వయంతో పనిచేస్తూ పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆమె కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 24,498 మందిని ఈ పథకం కింద గుర్తించగా, తొలి విడతగా 5,088 మందిని బంగారు కుటుంబాలుగా మార్చేందుకు దత్తత తీసుకోవడం జరిగిందని ఆమె వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనలో ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, 5 మండలాల ఎంపీడీఓలు, కూటమి నాయకులు మరియు అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పార్వతీపురం పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. స్థానిక చర్చి జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా
పాత బస్టాండ్ వరకు సాగింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని ఒక భారంగా కాకుండా తమ ప్రాణ రక్షణ కోసం ఒక బాధ్యతగా గుర్తించాలని ఐజీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రహదారి ప్రమాదాల గణాంకాలను వివరిస్తూ ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో దాదాపు 50% మంది కేవలం శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజల్లో అవగాహన పెంచి ప్రాణ నష్టాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ చైతన్య యాత్రను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషారెడ్డి, డిఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డితో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు, మీకు ఘాట్ రోడ్లు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా మారుమూల రూరల్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం, రోడ్స్ కూడా లైటింగ్ ఇట్లాంటి అరేంజ్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు రిపోర్ట్ అయ్యి డెత్స్ కూడా ఎక్కువైనాయి కంపేర్టివ్గా మిగతా జిల్లాలతో పోలిస్తే. సో దానికి ఈ ప్రత్యేక కార్యక్రమ రూపొందించి వాటిని తగ్గించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించడం, ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రమాదం జరిగి దాంట్లో చనిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం పనికి వెళ్ళేటప్పుడు మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు హెల్మెట్ లేకపోవడం అనేటువంటిది ఒక ప్రధాన సమస్య. రెండోది ఆటోల్లో ఓవర్లోడింగ్తో పోయి ఎక్కడైనా పొరపాటున యాక్సిడెంట్ జరిగితే ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ఏరియా. దీనిలో డ్రైవర్లు కూడా చాలామంది లైసెన్స్ లేనటువంటి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు, గొర్రెలు కానీ ఆటోస్ ఇట్లాంటి వాటిని. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం అనేటువంటిది కంపల్సరీ. హెల్మెట్తో పాటు ఆ స్ట్రాప్ కూడా పెట్టుకోవాలి. కొంతమంది ఊరికే పైన హెల్మెట్ ధరిస్తున్నారు, ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎక్కడో ఊరు పడిపోతుంది. మనకు ఆ స్ట్రాప్ పెట్టుకుంటేనే తలకి హెల్మెట్ అంటుకుని ఉంటుంది, ప్రమాదం జరిగినా కూడా అది కాపాడుతుంది మనకి. సో హెల్మెట్ పెట్టుకోవడం అనేటువంటిది తప్పనిసరి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని అలవాటుగా చేసుకోవాలి. హెల్మెట్ అనేది మన శరీరంలో భాగం కింద ప్రతి ఒక్కరు భావించి దాన్ని వాడడం అలవాటు చేసుకోవాలి. మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా దాన్ని ప్రమోట్ చేయండి. దానికి మీరు కూడా ఫస్ట్ మీరు వాడడం కూడా అలవాటు చేసుకుంటే ఆ మెసేజ్ ప్రజలకు కూడా వెళ్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టారు. సో ఈ విధంగా మనకు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మనకు హైవే ఇచ్చాపురం నుంచి పాయకరాపేట వరకు తీసుకుంటే మనం చాలా లాంగ్ స్ట్రెచ్ హైవే ఉంది. అది ఒకటే కాకుండా మనకి కొత్తగా వచ్చేటువంటి హైవేలు కూడా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని స్టేట్ హైవేలు కూడా కొత్తగా వేయడం వల్ల స్పీడ్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకసారి ప్రాణాలు కోల్పోతే, ఇంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రాణం కోల్పోతే ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో P4 పేదరిక నిర్మూలన కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మరియు జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సంపన్నులకు పేదలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి పేదలను ఉన్నత స్థితికి చేర్చడమే ఈ P4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది బంగారు కుటుంబం పథకంలో నమోదు కాగా అందులో 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరడం గొప్ప విజయమని ఆయన కొనియాడారు. మెరుగైన సమాజం కోసం మార్గదర్శకులు అందిస్తున్న సహకారం అభినందనీయమని, రానున్న రోజుల్లో మరింత మందిని పేదరికం నుండి బయటపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మంది అడుగుతూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మీరు తలా ఒక చెయ్యేస్తే, వాళ్ళకి మాట సహాయం చేస్తే, మన దగ్గర ఉన్న ప్రజెంటేషన్ వాళ్ళకి అందజేస్తే చాలు, మేము వాళ్ళకి సహాయం చేస్తాం. పూర్తి స్థాయిలో బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పించడం దగ్గర నుంచి మన ఉద్యమ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ ఇస్తాం. మీ వైపు నుంచి వాళ్ళకు హ్యాండ్ హోల్డ్ చేస్తే చాలు. ఇటువైపు నాలెడ్జ్ ఉంది, ఇటువైపు బ్యాంకర్లు ఉన్నారు, ఇటువైపు ఇండస్ట్రీస్ ఉంది, ఇటువైపు ప్రభుత్వం ఉంది, ఇటువైపు బంగారు కుటుంబం ఉంది. వీటన్నిటిని అనుసంధానం చేస్తూ మాట సహాయం చేసి కోఆర్డినేషన్ చేస్తే చాలు, చాలా కుటుంబాలు బాగుపడతాయి.
సహాయం చేయడం ద్వారా వచ్చేటువంటి ఆనందము, సంతోషము, సంతృప్తి అనేటువంటిది మీరు ఏ ఇతరత్ర ద్వారా కూడా పొందలేరు అనేటువంటిది మనం తెలుసుకోగలిగినటువంటి అంశం. ఒక మదర్ తెరెసా గురించి అంత గొప్పగా ప్రపంచం ఎందుకు మాట్లాడుకుంది అంటే ఆ త్యాగం ద్వారా, పక్కన వాళ్ళకి సహాయం చేయడం ద్వారా, సహానుభూతి పొందడం ద్వారా, ఇతరులకు సహాయం చేయడంలో కలిగే అనుభూతి మీకు వేరే ఎందులోనూ దొరకదు. ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ సంవత్సరంలో మార్గదర్శకులుగా ఎవరెవరు నియమించబడ్డారు, వారి ద్వారా ఎన్ని బంగారు కుటుంబాలు లబ్ధి పొందాయో వాళ్ళందరినీ ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు తిరుపతిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టి 175 నియోజకవర్గాల్లో మనకి ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మనందరం పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ సమావేశమయ్యాం. సమాజంలో అందరం ఒకేలా పుట్టాము, కానీ చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలు దాదాపుగా పూర్తయి ముందుకెళ్తున్నాం. డబ్బులు ఉన్నవాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, పేదవాడు కడిక పేదవాడుగా తయారు. దీనికి కారణం ఏంటి? కనీసం డబ్బులున్నవాడు కొంతమంది పేదవాళ్ళని ఆర్థికంగా ఈ సమాజంలో పైకి తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని ఒక మంచి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యాంశాలు మరోసారి. భీమిలి నియోజకవర్గంలో గ్రామ సర్పంచ్లకు ఘనంగా ఆత్మీయ సత్కారం. పదవి లేకున్నా ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చిన చిన్న శ్రీను, సిరమ్మ. విజయనగరంలో 33 kV విద్యుత్ లైన్ ప్రారంభం. అంతరాయం లేని విద్యుత్ సరఫరాయే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే అదితి. పార్వతీపురంలోని పోలీసుల ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ. ప్రాణరక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరన్న ఐజీ గోపీనాథ్ జట్టి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.